JP News. సైదాపురంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం నందు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు మండలంలోని తెలుగుదేశం నాయకులు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా PSCS అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు అనంతరం జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఊగలం పాదయాత్రతో 4000 కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఏదో విధంగా వారికి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, ఏఎంసీ డైరెక్టర్ కేవి రాఘవరెడ్డి, జెడ్పీటీసీ పోలయ్య, మేడికొండ రమణ నాయుడు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, వి సురేంద్ర, దసయ్య నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర్ రాజు, కేపీ రాజు, విజయ్ రెడ్డి, కె విజయ్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, గజ్జల రాఘవరెడ్డి, అమ్మినేని రమేష్ నాయుడు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు. సైదాపురం మండలం ఈ రోజున నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా పాల్గొని మన ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకి పళ్ళు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు లోకేష్ బాబు గారు చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులు చేసేటువంటి విషయాలపైన లోతుగా పరిశీలించి మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఏ కంపెనీలు కావాలా, ఎవరిని తీసుకురావాలా, అదేవిధంగా ఉపాధి హామీ విద్యార్థులకి ఉపాధి హామీ దొరకాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన ఈ రోజున ఎంతో అభివృద్ధికి పాటుపడుతున్నంటే మనందరం కూడా లోకేష్ బాబు గారికి రుణపడి ఉండాలా. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్న నాయకులకి మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా నేను మనవి చేస్తూ, ఇదే విధంగా లోకేష్ బాబు గారు ప్రజలకి మెరుగైన సేవలు చేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ ఎంతో కృషి చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఆయన గారిని అభినందిస్తున్నాం. ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల్ని మన సైదాపురం మండలం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి హాజరయ్యి ఇక్కడ ఉన్నటువంటి రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని మనందరికీ మళ్ళా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండాలని కోరుకుంటూ, యువ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్య రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. లోకేష్ బాబు ఈ కేక్ కటింగ్లు, బాణాసంచాలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఈ విధంగా పేదలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నూతన సంప్రదాయాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మంగళగిరిలో రోడ్డు పక్కన కానీ గవర్నమెంటు అసైన్మెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి వాళ్ళకి పిలిచి వాళ్ళ సొంతంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాన్నే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని గుర్తించి ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా అందరికీ గృహాలు ఉండి వాళ్ళ పేదల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేయటం మనందరికీ శుభసూచకం. ఇలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయటం మనకి ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం అందరూ